విజయవాడలో ఉన్న ఒక ఫేమస్ టెంపుల్ ని షార్ట్ కట్ లో ఎలా వెళ్ళాలో చూపిస్తా. ఇది చాలా మందికి తెలిసి ఉండొచ్చు, చాలా మందికి తెలియకుండా ఉండొచ్చు అని అనుకోని అయితే నేను ఈ వీడియో అయితే చేస్తున్నా. ఇది విజయవాడలో ఉన్న ఒక ఫేమస్ టెంపుల్ కూడా. టెంపుల్ నేమ్ వచ్చేసి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి టెంపుల్. ఈ టెంపుల్ కి వెళ్ళటానికి నేను ఫస్ట్ 1 టౌన్ వచ్చి వస్త్రాలతో ఆపోజిట్ రోడ్ లో స్ట్రైట్ గా అయితే వెళ్ళిపోవాలి. ఎక్కడ టర్నింగ్స్ అయితే తిరగకూడదు. స్ట్రైట్ గా వెళ్ళిపోతే బ్రాహ్మిన్ స్ట్రీట్ అయితే వస్తుంది. ఇంకో రూట్ వచ్చేసి రథం సెంటర్ లో నుంచి బ్రాహ్మిన్ స్ట్రీట్ లోపలికి అయితే వెళ్ళాలి. ఇక్కడ ఈ టర్నింగ్ అయితే మనం బ్రాహ్మిన్ స్ట్రీట్ లోకి అయితే వెళ్తున్నాం. ఇలా బ్రాహ్మిన్ స్ట్రీట్ లో టర్న్ అయిపోయిన తర్వాత స్ట్రైట్ గా అయితే వెళ్ళిపోవాలి. స్ట్రైట్ గా వెళ్ళిన తర్వాత మనకు ఒక టెంపుల్ అయితే వస్తుంది. ఆ టెంపుల్ కూడా దాటి వెళ్ళిపోయిన తర్వాత కళ్యాణ మండపం అయితే వస్తుంది. ఈ కళ్యాణ మండపం కూడా దాటి మనం కొంచెం ముందుకు వెళ్తే తివాయి స్ట్రీట్ అనేది వస్తుంది. ఈ స్ట్రీట్ లోకి వెళ్ళిన తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత చిన్న టర్నింగ్ అయితే తీసుకోవాలి. కరెక్ట్ గా వీడియో తీద్దామన్నప్పుడే డస్ట్బిన్ అయితే అడ్డొచ్చేసింది. సో లాస్ట్ లో మళ్ళీ క్లారిటీగా అయితే చూపిస్తా. ఇక్కడ పైన అయితే చూడండి, ఒక సైడ్ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ వైపు ఆరో, ఇంకో వైపు అమ్మవారి టెంపుల్ వైపు ఆరో అయితే చూపిస్తుంది. ఇక్కడ వాల్ మీద కూడా రాసి ఉంటది శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడికి దారి అని. ఈ రూట్ లో వెళ్ళేటప్పుడు కొంచెం జాగ్రత్తగా అయితే వెళ్ళాలి. ఇంకా టెంపుల్ లో కావాల్సిన ఐటమ్స్ అన్ని ఇక్కడ ఒక షాప్ లో అయితే కొనుక్కుంటున్నాం. నేను షార్ట్ కట్ అయితే అని చెప్పా కదా, చూడండి చాలా స్టెప్స్ అయితే మనం వదిలేసాం. మనం మిడిల్ లో నుంచి అయితే వెళ్తున్నాం ఇప్పుడు కొండెక్కడానికి. ఈ టెంపుల్ కి నియర్లీ 300 స్టెప్స్ ఉన్నాయి అంటారు. బట్ కానీ మనం ఈ షార్ట్ లో అన్ని స్టెప్స్ అయితే ఎక్కలేదు. మనం మిడిల్ లో నుంచి షార్ట్ కట్ లో నుంచి వచ్చాం కాబట్టి. ఈ స్టెప్స్ ఎక్కే మధ్యలో ఒక శివాలయం ఉంటది. ఆ శివాలయం పక్కన నుంచి ఇంకొన్ని స్టెప్స్ అయితే ఉంటాయి టెంపుల్ కి వెళ్ళడానికి. నేనైతే ఈ టెంపుల్ కి సండే వెళ్ళాను కాబట్టి కొంచెం రష్ అయితే తక్కువ ఉంది. అదే మీరు ఈ టెంపుల్ కి ట్యూస్డే వెళ్తే పూజకు కొంచెం టైం అయితే పడుతుంది. ఫస్ట్ ఈ టెంపుల్ లో శ్రీ బాలసుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఇంకా వల్లి సమేత దేవసేన సుబ్రహ్మణ్య స్వామి దర్శనం చేసుకొని కిందకి వస్తే కింద ఇంకా కొన్ని టెంపుల్స్ అయితే ఉంటాయి. ఆ టెంపుల్ లో దర్శనం చేసుకొని స్టెప్స్ దిగి పక్కకు వస్తే లోపలికి ఇంకో టెంపుల్ అయితే ఉంటది. అది సత్యనారాయణ స్వామి టెంపుల్. ఈ 2 టెంపుల్స్ పక్క పక్కన అయితే ఉంటాయి. అండ్ ఈ టెంపుల్ లో అయితే కోనేరు కూడా ఉంటుంది. మనం 2 టెంపుల్స్ లో నుంచి కోనేరుని అయితే చూడొచ్చు. కోనేరులో ఫిషెస్ కూడా ఉంటాయి. ఈ టెంపుల్ ని నేను షార్ట్ కట్ లో ఎందుకు చూపించానంటే అందరూ అన్ని స్టెప్స్ ఎక్కలేరు, పెద్దవాళ్ళు, కిడ్స్ ఉన్న వాళ్ళు. సో అందుకే షార్ట్ కట్ లో అయితే చూపించా. ఈ టెంపుల్ మీద నుంచి వ్యూ అయితే చాలా బాగుంటుంది. మళ్ళా ఒకసారి రూట్ అయితే చూసేయండి. ఈ షార్ట్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ వీడియోస్. ఈ టెంపుల్ కి వెళ్ళడానికి ఇంకా చాలా షార్ట్ కట్ రూట్స్ అయితే ఉన్నాయి. నేనైతే ఈ షార్ట్ కట్ రూట్ అయితే మీకు చూపించా. ఈ టెంపుల్ కి మీరు అందరూ వెళ్ళారని అనుకుంటున్నా. వెళ్ళని వాళ్ళు ఉంటే ఒకసారి వెళ్ళండి. సరే బాయ్.